ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్టీఓ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు వీఆర్ఏలు. ఎన్నికల సమయంలో సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చాలీ జీతంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని వాపోయారు వీఆర్ఏలు. అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు వరంగల్ పోలీసులు. ఎస్ఆర్ఆర్ తోటలో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసిన పోలీసులు దాదాపు ₹1,50,000 గుట్కా బ్యాగ్లను సీజ్ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్ అతని ఫ్రెండ్ కళ్యాణ్ సాయంతో జోరుగా గుట్కా దందా కొనసాగిస్తున్నాడన్నారు పోలీసులు. నల్గొండ జిల్లాలో డబ్బుల కోసం బెదిరిస్తున్న ఓ కేటుగాడిని పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు. బీహార్లోని ముజఫర్ నగర్ కు చెందిన కిషన్ కుమార్ యాదవ్ 4 ఏళ్లుగా మిర్యాలగూడలో హమాలీగా పనిచేస్తున్నాడు. డబ్బు సంపాదన కోసం బీహార్లో ఒక నాటు తుపాకీ, బుల్లెట్లను కొన్నట్టు సీసీఎస్ డీఎస్పీ సునీత తెలిపారు. ఈ తుపాకీతో వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజాలని ప్లానేశాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా యాదాద్రిలో ఏడాదికి ఒకసారి జరిగే శరద్ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కొండపై ఉన్న కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు పండితులు. దాదాపు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు గర్భగుడిలో నిర్వహించే ఏకాంత సేవను కళ్యాణ మండపంలో భక్తుల మధ్య నిర్వహించడమే శరద్ పౌర్ణమి ప్రత్యేకత అన్నారు ఆలయ పూజారులు. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మెదక్ మండలం రాయికల్కి చెందిన ఆంజనేయులు ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఇంటి వెనుక వైపు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెర్రేగాయి. ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసే లోపే పక్కనున్న మరో ఇంటికి అంటుకుని దగ్ధమయ్యాయి. బంగారం, వెండితో పాటు క్యాష్ కూడా కాలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాటలతో జనాన్ని బురిడి కొట్టిస్తోందన్నారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్న సీఎం హామీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో దారుణం జరిగింది. రోడ్డుపై తనిఖీలు చేస్తున్న కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులను లారీ ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 చనిపోయారు. పత్తి లోడ్తో వెళ్తున్న లారీని ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ ఆపకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. లారీని 2 వీలర్పై వెంబడించారు 2 ఉద్యోగులు. కొంత దూరం వెళ్లాక లారీకి అడ్డుగా వెహికల్ నిలపడంతో తప్పించుకునేందుకు అధికారులను లారీతో ఢీకొట్టి పరారయ్యాడు డ్రైవర్. మైనర్లు వెహికల్స్ నడిపితే కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు ఖమ్మం జిల్లా పోలీసులు. కనీసం డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేకుండా నగరంలో చక్కర్లు కొడుతున్న వారిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు దాదాపు 100 మంది మైనర్లను పట్టుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి ఆర్టీఓ అధికారులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలు సరదా పడుతున్నారని విలువైన వాహనాలు కొనిపెట్టొద్దని పేరెంట్స్ కు సూచించారు పోలీసులు. ఓవైపు నిత్యావసర ధరలు మండుతుంటే మరోవైపు లక్షల విలువైన చింతపండును నిర్లక్ష్యం చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఐటీడీఏ అధికారులు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో హాస్టల్స్ కు సప్లై చేసేందుకు కొన్న చింతపండు బస్తాలను చెట్ల పొదల్లో పారేశారు అధికారులు. సుమారు 70 బస్తాలను జీసీసీ గోదాం వెనుక భాగంలో వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ స్పాట్లోనే చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇసుక అక్రమ రవాణాపై కన్నేశారు ఆదిలాబాద్ జిల్లా అధికారులు. జిల్లాలోని చెన్నూరు గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో గోదావరి తీరాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జగన్మోహన్. నదిలో సింగరేణి సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తోందని గుర్తించామని సమగ్ర విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో బెల్లం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. 2600 మద్దతు ధర చెల్లించి బెల్లం కొంటున్నామని రైతులు కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కేంద్రంలో వారం రోజుల పాటు మాత్రమే బెల్లం కొనుగోలు చేస్తున్నారు.